ప్రభునందు ప్రియ సంఘమా, నామకరణాలు ఈరోజు 3 చాలా సంతోషం. 2 జంటలు ఒకే కుటుంబం, ఇప్పుడు వీరు ఒక కుటుంబం. మంచిది, అందరము SIU కుటుంబం. సమయాన దంపతులైనటువంటి తేజ గారు, మానస గారు మన మధ్యలో ఉన్నారు. వీరు మన సంఘ సభ్యులైనటువంటి ప్రభునందు నిద్రిస్తున్న శ్రీనివాసులు గారు, వీరి తండ్రి గారు, అలాగే వీరి తల్లి గారు నిర్మలా రాణి గారు, అనగా మన NCC పుష్పమ్మ గారి అన్నయ్య, వదినమ్మ, వారి కుటుంబాలు. బాబు కూడా కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు ఇక్కడే అనంతపూర్లో. వాళ్ళ డాడీ ప్రభునందు నిద్రించడం ద్వారా బాబు కొనసాగుతున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి సాటి లేని శ్రేష్టమైన స్వాస్థ్యముతో కూడినటువంటి బహుమానం కుమార్తెను అనుగ్రహించినారు. దేవుడిచ్చిన కుమార్తెకు నామకరణం కొరకై వారు మన మధ్యలో ఉన్నారు. నాకు కూడా సంతోషం ఏంటంటే వీరి వివాహం ఆత్మీయ తండ్రిగా నేనే వీరి వివాహం జరిపించిన. దేవుడు వారిని ఆశీర్వదించి వారికి సాటి లేని ఈ ఫలాలను ఇచ్చిన. అక్కడ ఉన్నటువంటి ఆ 2 జంటలు కూడా వారు వచ్చేసేసి అమ్మ మాణిక్యమ్మ గారు, ఐజక్ గారు ప్రభునందు నిద్రిస్తున్నారు. ఐజక్ గారి సతీమణి మాణిక్యమ్మ గారు, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమార్తె కుటుంబాలు, బిడ్డ ప్రియాంక చెల్లెలు, తమ్ముడు కుటుంబాలు. ప్రభు మహిమార్థమై వారి వివాహాలు కూడా నేనే జరిపించాను. దేవుడు వారిని ఆశీర్వదించి సంతాన ప్రాప్తినిచ్చినారు. అందరూ ఒక్కసారి రావడం చాలా సంతోషంగా ఉంది ఆత్మీయ తండ్రిగా. ఓకేనా? ఈ సమయాన 3 ప్రాముఖ్యమైన ఒక మైక్, ఇంకోటి కూడా ఉంటాను. మీరు కూడా దగ్గరికి రండి నాన్న, కొంచెం దగ్గరికి రండి. అందరం మీరు ఇక్కడికి రండి, మీ ఇద్దరు ముందుకు రండి. అట్లా ఇంకొంచెం ముందుకు రండి అన్న. అక్కడ వాళ్ళ చేతికి 3 ప్రధానమైన ప్రశ్నలు. ఏనా? దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సాటి లేని శ్రేష్టమైన స్వాస్థ్యముతో కూడిన బహుమానాలు ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచుటకు మీరు ఇష్టపడుచున్నారా? ఇష్టపడుచున్నాను సార్. గాడ్ బ్లెస్ యు. రాబో దినములలో పిల్లలను సండే స్కూల్కు పంపుటలో, పెద్ద అయిన తర్వాత యూత్ పరిచర్యలు, అలాగే పెద్ద అయినప్పుడు సంఘ కార్యక్రమాలలో పాల్గొనుటకు ఆత్మీయంగా పిల్లలను మీరు ప్రోత్సహించి బలపరచెదరా? గాడ్ బ్లెస్ యు నాన్న. రాబో దినములలో ప్రభు మీకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన బహుమానాలు, యేసు ప్రభును రక్షకునిగా కలిగి వారు పరిశుద్ధ బాప్తిస్మ సాక్షి అనుభవంలోనికి వచ్చి, అలాగూ ప్రభు బల్ల సహవాసము కలిగి సంఘంలో వారు అంగముగా చేయబడి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనుటకు పిల్లలను మీరు అన్ని విధములుగా ప్రోత్సహించి బలపరిచేదరా? గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియ సంఘమా, మన మధ్యలో ఉన్నటువంటి దంపతులు శ్రీ తేజ గారు, మానస గారు, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె. అలాగే దంపతులైనటువంటి విజయ్ కుమార్ గారు, రక్షిత గారు, దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు. తిరిగి ఎస్తేరు దివ్య గారు, డానియల్ శేషాద్రి గారు దంపతులు, దేవుడు వారికి ఇచ్చిన కుమారుడు. ఇలాగూ మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేసి వారికి ప్రభుకు మహిమకరంగా, వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నామకరణంలో ముందుకు సాగిపోతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవునైనా తండ్రి, మీరు ఆశ్చర్యకరుడమైన దేవుడవు. మామూలుగా ఇప్పుడు వచ్చిన నామకరణం ఇది 2వది.
వీళ్ళిద్దరికీ దేవుడు ఒక కుమారునిచ్చి మళ్ళీ ఇప్పుడు కుమారుడు, వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు, వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి అంట చాలా విస్తరించిపోతున్నారు మన వాళ్ళు. చాలా సంతోషం నైనా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రైట్ అండి. ప్రభునందు ప్రియ సంఘమా, తేజ గారు, మానస గారిని దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన కుమార్తెకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమందు ఎష్నా క్లైర్ అని నామకరణము చేయుచున్నాను. ఎష్నా క్లేర్ను దేవుడు జ్ఞానమందు, వయస్సునందు, ఆయన దయయందు, మనుషుల దయయందు దీవించి వర్ధిల్ల చేయును కాక. ఆమేన్. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఎష్నా క్లేర్ అంటే మీనింగ్ ఏంటంటే పిల్లరా, వన్ హూ లివ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్స్ గ్రేస్ అండ్ షైన్స్ విత్ క్లారిటీ అండ్ ప్యూరిటీ. అమ్మయ్యా, ఇంత అర్థం ఉంది. ఇంకా వాళ్ళని పెంచాలి మరి, ఇంకా క్లారిటీతో ప్యూరిటీతో వాళ్ళందరినీ ఏర్పాటు చేసడానికి ప్రభు కృపను అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్.